కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి కులగణన సర్వే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది. ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. హనుమకొండ జిల్లా పరకాల పట్టణ మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో గురువారం ఇంటింటా సమగ్ర కుటుంబ కులగణన సర్వే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా వెనుకబడిన వర్గాల ప్రజల సామాజిక ఆర్థిక స్థితిగతులు తెలుసుకునే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ప్రతి 150 ఇండ్లకు ఒక ఎన్యూమరేటర్ను నియమించారని, వారు ప్రతి ఇంటికి వచ్చి స్టిక్కర్ వేసి సర్వేకు కావలసిన పత్రాలను ముందుగా వివరిస్తారని అన్నారు. సర్వే ద్వారా సేకరించిన వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని, ఎవరికి సమాచారాన్ని వెల్లడి చేయడం జరగదని, ప్రజలు వివరాలు ఇచ్చే విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొన్ని రకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు మనం రాజకీయాలలో చూస్తున్నాం. ప్రభుత్వం తీసుకున్న ఏ చర్యలు కూడా ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా అభినందించడం సందర్భాలు లేవు. ఏదో సెంటిమెంటల్ విషయాలు వచ్చినప్పుడు తప్పితే ఇలాంటి కార్యక్రమాల మీద ఎప్పుడు కూడా ఏ అభిప్రాయం ఎవరు వ్యక్తపరచలేదు. ఏదో కారణాలు చూస్తున్నారు. హైదరాబాద్ విషయంలో కానీ, గోషి పంచరాణ విషయంలో కానివ్వండి, ఈరోజు ఈ జనగణనకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఏది తీసుకున్నా ఏదో ఒకటి కోర్టు జరిగి ఇంట్లో చెప్పినట్టుగా లెక్క పెట్టినట్టుగా చేస్తున్నారు. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటే ఇప్పటి వరకు కూడా ఇది ఒక చర్చగానే ఉంటుంది. ఈ పునరుద్ధరణ కానీ ఎవరు కూడా దీన్ని సక్రమంగా దీన్ని ప్రవేశ చేయాలి. జనాభా ప్రకారము సమాచార పద్ధతిలో ఈ రాష్ట్ర వనరులు వారికి చెందాలి అని ఒక చిత్తశుద్ధితో మాత్రం ఎవరు కూడా నిర్ణయం తీసుకోలేదు. కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు, క్యాబినెట్ సహచరులతో కలిసి కూర్చొని ఈ జనాభా ప్రాంతమైన ప్రతి దాంట్లో వాళ్ళకు భాగస్వామ్యం కల్పించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా సామాజిక పద్ధతిలో ఈ రాష్ట్ర ఆదాయం కానీ, రాష్ట్ర వనరులు కానీ వారికి అందాలి. అదేవిధంగా రాజకీయాలలో కూడా ఏదన్నా మీకు నచ్చలేదు, మేము ఇయ్యం అంటే మీ ఇష్టం. దాని మీద కూడా ఏం ఒత్తిడి లేదు. అంతే కదా, దాని మీద కూడా ఒత్తిడి ఏం లేదు, అది మీ ఇష్టం. కానీ దీన్ని నీరుగట్టే ప్రయత్నం మాత్రం ఎవరు చేసినా కూడా ఒక రకంగా సమాజానికి మనం అర్థం చేసిన వాళ్ళ విషయాన్ని కూడా తీసుకుంటూ ఇంతమంది కార్యక్రమాలు కూడా ఉద్యోగ అవకాశాల పరిస్థితి కూడా అనే ఉన్నాయి. లబ్ధి పొందినోళ్ళే లబ్ధి పొందుతున్నారు. అభివృద్ధి జస్టిస్ చీఫ్ జస్టిస్ గా పనిచేసిన రామస్వామి గారు మా సందర్భంగా అన్నారు, ఏ రిజర్వేషన్ అయినా కూడా ఒకసారి పొందిన వాడికి మనం పొందుతున్నారు, పొందిన వాళ్ళే పొందుతున్నారు. కానీ ఇతరులకు అవకాశం రాని పరిస్థితి వచ్చింది అని చెప్పి వారి అనుభవాన్ని కూడా తోడించి చెప్పిన విషయాన్ని కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటన్నిటికీ ఒక రకంగా చెక్ పెట్టి ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో రూపాయలు ఏదో ఒక పద్ధతిలో ప్రభుత్వం యొక్క ఆదాయం కానీ, ప్రభుత్వ వనరులు చెందాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇవాళ మొత్తం దేశం కూడా ఈ తెలంగాణ దిక్కు చూస్తున్నారు. ఈ తెలంగాణ ఎందుకంటే ఏ రాష్ట్రంలో ప్రారంభం కాదు, ఈ రాష్ట్రంలోనే గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుని కనుక ఇదే పద్ధతిని ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా సక్సెస్ చేస్తారు చూసి ఇతర రాష్ట్రాలు కూడా వాటిని అనుకరించాలని కూడా ప్రయత్నం చేస్తున్న సందర్భంలో